పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 4వ తారీఖు బుధవారం ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములో 20వ అధ్యాయము 28వ వచనం నుండి 38వ వచనం వరకు. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు. ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ సువార్త పట్టణాన్ని చదువుకొని ధ్యానించుదాం. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందరు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసికిన వారిని నీ నామమునందు సురక్షితంగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసికిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడునూ నశింపలేదు. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణము చేయుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందచేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఎలైనా నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. వారిని లోకం నుండి తీసుకొని పొమ్మని నేను నిన్ను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: సైక్యత, ఐక్యత కేవలం పవిత్రాత్మ కార్యములు. సాతాను విభజిస్తూ కలహమును సృష్టిస్తూ ఉంది. లతీన్ భాషలో దియాబ్లో అనగా అర్థం విభజించుట. యేసు తండ్రి దేవుని ప్రార్థిస్తూ శిష్యుల ఐక్యత కోసం అర్థించాడు. యేసు ప్రార్థన ఫలమును మనం పొందగోరినచో శిష్యరికపు జీవితమును సువార్త పరిచర్య కొనసాగిస్తూ జీవించవలేను. మన చుట్టూ కొన్ని కారణములు, పరిస్థితులు కలహములను సృష్టించుచున్నాను. యేసు సల్పిన ప్రార్థన ఫలితం వలన మన విశ్వాస పటిమను ప్రదర్శించగలగాలి. ఈ యాజక ప్రార్థన యందు యేసు తన శిష్యులను తండ్రి దేవుని కాపుదలలో సమర్పిస్తూ త్రియేక దేవుని సంగమంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి మహోన్నతమగు ప్రేమ సంగమంలో క్రీస్తుకు నిజ సాక్షులుగా జీవించుచున్నామా? మన జీవితములను మనలను నడిపించిన దృఢ నిశ్చయంతో కొనసాగిస్తూ దేవుని నామమునకు అద్వితీయ మహిమను చేకూర్చుచున్నామా? దేవుని పవిత్ర నామము మనలను కాపాడుచు ఐక్యతతో జీవించుటకు దారి చూపుచు అందుకు వలసిన రక్షణను ప్రసాదించును. క్రీస్తు ఆహ్వానమును స్వీకరించి ఐక్యతతో జీవిస్తూ సత్యమునందు అభిషేకింపబడుటకు సన్నద్ధులగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు తన శిష్యుల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు అంటే శిష్యుల మీద ఆయనకు ఎంతో గొప్ప ప్రేమ కలిగి ఉన్నారని మనం ధ్యానించాలి. క్రీస్తు తన శిష్యుల పట్ల అపార ప్రేమను వ్యక్తం చేశాడు. వారిని కడ వరకు ప్రేమించాడని యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేయుచున్నది. యోహాను స్పష్టం చేశాడు కనుక వారి కోసం తండ్రిని ఎంతో వేడుకున్నాడు. నేటి సువార్తలో ప్రభు తన శిష్యుల కొరకు తండ్రిని వేడుకుంటూ వారిని సురక్షితంగా ఉంచమని, వారిని దుష్టుల బారి నుండి కాపాడమని, వారిని ఐక్యంగా ఉంచమని మరియు వారిని సత్యమునందు నడిపించమని వేడుకుంటూ ఉన్నాడు. తన అనుచరులుగా లోకం చేత ద్వేషింపబడతారు కాబట్టి ప్రభు వారి భద్రత కోసం తండ్రిని వేడుకుంటున్నారు. క్రీస్తుని విలువలు లోక విరోధమైనవి. సవాళ్లతో కూడుకున్నందున ఎంతోమంది దుష్టులు సత్యాన్ని సమాధి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు వేధించినా వారిని సత్యమునందే నడిపించమని
తండ్రిని మొరపెట్టుకుంటూ ఉన్నాడు యేసు ప్రభు. ఈ లోకంలో ధర్మస్థాపనకు వారి ఐక్యత అవసరమని భావించి వారిని ఐక్యముగా నుంచమని వేడుకుంటూ ఉన్నాడు. శ్రీ సభ మనుగడ సాగించాలంటే, భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించాలంటే ఈ ఐక్యత అవసరం. శ్రీ సభ అంటేనే ఐక్య విశ్వాసుల సంఘం. మనస వాచ ఐక్యమై ఉండవలసిన క్రీస్తు సంఘం నేడు కొన్ని వివక్షతల మూలంగా ఐక్యత బలమును ప్రదర్శింపలేకపోతుంది. తండ్రి కుమారుల ఐక్యమై జీవించినట్లుగా క్రీస్తు సంఘము ఏక మనసుతో జీవించడానికి అవసరమైన వరముల కోసం ప్రార్థించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు యేసు ప్రభు గొప్పగా ప్రార్థించడం మనం వింటూ ఉన్నాం, చదువుకుంటూ ఉన్నాం. ఈ ఐక్యత సంఘంలో మాత్రమే కాకుండా భార్య భర్తల మధ్య, కుటుంబంలో సభ్యుల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డల మధ్య, బిడ్డల మధ్య ఐక్యత కలిగి ఉండాలని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దయగల దేవుడు ఏ విధంగా అయితే తన శిష్యుల ఐక్యత కోసం ప్రార్థించారో మన కుటుంబాలందరిపై ఆయన దయ కనికరం ఉండాలని ఎల్లప్పుడూ ప్రార్థించుదాం. కుటుంబ ఐక్యత కోసం ప్రార్థించుదాం. శత్రువుల కోసం ప్రార్థించుదాం. దుష్టుల బారి నుండి రక్షింపమని ప్రార్థించుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ శిష్యుల కోసం ప్రార్థించినట్లుగా ప్రధాన యాజకుడు ఈ లోకం కోసం మీరు ఎల్లప్పుడూ తండ్రి చెంత ప్రార్థిస్తూ ఉన్నారని, మా మనవులన్నింటినీ తెలియజేస్తూ ఉన్నారని అడిగి బ్రతిమాలుతూ ఉన్నాం. తండ్రి, మాపై దయ చూపండి. తండ్రి యొక్క కృప మాపై కుమ్మరించమని, మేము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా అనారోగ్యంతో ఉన్న వారిని మంచి ఆరోగ్యం దయచేయండి. స్కూల్కి వెళ్తానికి సిద్ధమవుతున్న విద్యార్థులను దీవించండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వివాహ విషయాల్లో తయారవుతున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి, ఒంటరితనంతో ఉన్న వారికి మీ యొక్క ఆదరణ, అభిమానాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, మాకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో అడుగక మునిపే దయచేసే దేవుడవు. అనారోగ్యంగా ఉన్న వారి కోసం ప్రార్థిస్తుండగా మీ యొక్క హేరాళమైనటువంటి దీవెనలు వారిపై కుమ్మరించండి. మరి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం.